దేవుని పని చేసి బడిన వారు అనేకులుగా ఉన్నారండి. ఈ రోజున మీరు కొన్నిసార్లు అలసిపోవచ్చు, లేకపోతే చాలా బలహీనతలతో ముందుకు వెళ్ళచ్చు, కొన్నిసార్లు ఆగిపోవచ్చు కదా. కొన్ని పరిస్థితులు ఆగిపోయేటట్లుగా చేస్తూ ఉంటాయి. కానీ ఈ రోజున ప్రభు ఒక్కటే మాట్లాడుతున్నారు, మీరు ఆగిపోవడానికి కాదు. ఆమేన్. ఆగిపోవడం కాదు, కానీ మీ జీవితము ఇక ముందు సాగిపోబోతుంది. ఆమేన్, ఆమేన్. దేవుని పనిలో ఉన్న చాలా పనిలో ఉన్న ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్స్ మరి చాలా గొప్పవండి. ఆ పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుని పని చేసి ఆశీర్వదింపబడిన వారిని చూద్దాం. దేవుని పని అంటే ఏంటి చెప్పండి? మూటలు ఎత్తడమేనా, లేకపోతే కర్రలు కొట్టడమా? ఇంకా ఏది చేసినా అది దేవుని పని. ఆయన కొరకు ఏది చేసినా దేవుని పనే అది. ఆమేన్. అది ఏదైనా కావచ్చు, అది దేవుని పని. ఆయన కొరకు చేసింది కూడా ఆయన పనియే, మనుషుల పని ఏమి కాదండి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీరు చేస్తున్న పని సేవకుడి పని. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో సేవకులు ఉపవాసం ఉంటూ ఉండగా ఆయన పని చేస్తున్నామా మనం? లేదు. లేదా అమ్మగారిగా సేవకురాలిగా నా పని చేస్తున్నారా? లేదండి. చూడండి, ఈ 40 రోజులు కూడా మనం ఏది చేసినా కానీ మనము ఈ 40 రోజులనే కాదండి, ఈ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో ముందుకు వెళ్తున్నప్పుడు క్రైస్తవ జీవితాల్లో మనము ఒక ప్రత్యేకింపబడిన రీతిగా మనం ఎన్నుకున్న వారం, ఏర్పరచబడిన వారం. అయితే చూడండి, ఆయన కొరకు అది ఏది చేసినా ఆయన పనే. ఆమేన్. దేవుని కొరకు ఏమి చేసినా అది దేవుని పనే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశేషకరంగా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అద్భుతకరమైన వ్యక్తులు ఉన్నారండి. ప్రభు పని చేసి దీవించబడిన వారిని మనం చూద్దాం. ఆమేన్. చూడండి, ప్రభు పని చేసి దీవించబడిన వారిలో మరి మనం చూడగలుగుతాము. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనాన్ని. ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. 6వ అధ్యాయం 22వ వచనం. నోహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? మరొకసారి చదువుదామా ఈ మాట. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు చూడండి. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను. అంతా చేశాడు. దేవుడు చెప్పిన పని ఏదైతే ఉందో అది అంతా కూడా యావత్తు చేశారంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆజ్ఞ ప్రకారం ఏదైతే చెప్పారో, ఒక మాట చెప్పారు అంతే నోవాహు గారికి దేవుడు. ఆయన చెప్పిన యావత్తు చేశారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. సగములో వదిలిపెట్టలేదు, లేకపోతే సగము విని సగం వినకుండా ఉండలేదు, లేదా చెప్పిన పని ప్రారంభించి మధ్యలో అలసిపోయో లేకపోతే అవిశ్వాసముతోనో మధ్యలో ఇంకా ఏదో కొన్ని బలహీనతలు ఏవో వచ్చి ఆగిపోలేదు. కానీ ఈయన ఏం చేశారంటే, దేవుడు అతన్ని ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశారంట. ఆమేన్. చెప్పండి. ఏంటండి మనం ఏం చేస్తాం? యావత్తు చేస్తామా? చెప్పాలి. యావత్తు చేస్తామా? యావత్తు చేసిన వారే ఆశీర్వదించబడతారండి. ప్రైజ్ ది లార్డ్. యావత్తు చేశారంట. దేవుడు ఆయనకు ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు చెప్పిన మాటల ప్రకారం యావత్తు ఆయన చేయడము జరిగింది. ఈ రోజున మన జీవితాలు చూడండి, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ పనిలో మనల్ని నడిపిస్తూ ఉన్నారో అది యావత్తును మనము చేయలేకపోతున్నాం. అవునా కదా? కొద్దిగా చేసి కొద్ది కాలం చేసి అలసిపోతూ ఉంటాం.
కొద్ది కాలం చేయగానే అవిశ్వాసము మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఏముందిలే, ఏమవుతుందిలే, ఏం జరుగుతుందిలే, అబ్బా ఇది చేస్తే నేను దీవించబడతానా, అవునా కదా, నేను బ్లెస్ అవుతానా, లేకపోతే నేనే చేయాల్సిన అవసరం ఏముంది, చాలామంది చేస్తున్నారు కదా, అంతేనా? చాలామంది చేస్తున్నారండి, నేను చేయకపోతే ఏమవుతుంది, అవునా? ఎప్పుడు ఇవే ఆలోచనలు. అందరూ ఉన్నారు కదా, ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అనుకోవట్లే, నేనున్నాను కదా, అవునా కదా, నేనున్నాను కదా. కానీ ఇక్కడ నోవాహు గారంట అద్భుతకరమైన మాట అండి. మరొకసారి చూద్దాం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు ఏదైతే నోవాహు గారికి ఆజ్ఞాపించారో ఆ ప్రకారము యావత్తు ఆయన చేశారు. ప్రైజ్ ద లార్డ్. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి టిల్ ఎండింగ్ వరకు కూడా మొత్తం అలా ఫినిష్ చేశారు అంతే. ప్రైజ్ ద లార్డ్. అది ముగించారు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఆ పని ఏదైతే చెప్పారో ప్రతిది కూడా ఆచి తూచి తప్పకుండా ఆయన చెప్పిన ప్రకారమే చేశారు. కానీ ఆయన సొంత జ్ఞానముతో వెళ్ళలేదు. ఒకవేళ సొంత జ్ఞానముతో వెళ్తే ఆ ఓడలో ఈయన ప్రయాణం ఉండేది కాదు. అర్థమవుతుందా అండి? దేవుడు చెప్పిన పనిని చేస్తే మనము దీవించబడతాం. కానీ మనం ఏం చేస్తామంటే ఆ పని ప్రారంభించి మధ్యలోనే ఆగిపోతూ ఉంటాం, లేదా వెంటనే సొంత ఆలోచనలు మన జీవితంలో వస్తూ ఉంటాయి, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, జీవితాలు అక్కడికే ఆగిపోతూ ఉంటాయి. ఎవరైతే మధ్యలోనే ఆగుతారో జీవితాలు కూడా అక్కడే ఆగిపోతాయి. అర్థమవుతుందండి? నోవాహు గారు మాత్రం యావత్తు ఆయన చెప్పిన ప్రకారం చేశారు. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుతాం. ఈ రోజున మధ్యలోనే ఆగిపోతున్నారా? ఒక నిర్ణయం, ఒక తీర్మానం తీసుకొని, దేవా నీ మాట ప్రకారం నేను ఉంటానయ్యా, నీ పని చేస్తానయ్యా, నీ పనిలో నేను వాడబడతానయ్యా, ఇదిగో ఈ పరిస్థితిలో నేను నిలబడి పోరాడుతానయ్యా. ఎన్నో తీర్మానాలు కదండి, కానీ మధ్యలోనే ఆగిపోయే జీవితాలుగా ఉంటూ ఉన్నాయి. దీని ద్వారా మనం ఆశీర్వదింపబడము. ఈయన చెప్పిన ప్రకారం యావత్తు చేశారు కనుకనే నోవాహు గారు అద్భుతకరంగా ముందుకు సాగగలిగారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రజలు నవ్వినా విమర్శించినా ఆయన ఆగలేదు. ఫలితం చివరిగా ఏంటంటే తన కుటుంబంతో పాటు తన కుటుంబం అంతా కూడా సేఫ్. ప్రైజ్ ద లార్డ్. తన కుటుంబం అంతా కూడా ఓడలో ప్రయాణము చేసి ఉన్నారు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తన కుటుంబంతో పాటు రక్షణ పొందాడు. ప్రైజ్ ద లార్డ్. తన కుటుంబం అంతటిని కాపాడుకున్నారు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఆయన మాట విన్నారు కాబట్టే ఆయన, తన భార్య, తన పిల్లలు అందరూ ఆ 40 రోజుల జల ప్రళయములో కాపాడబడ్డారు, తప్పించబడ్డారు. ఇంకా వారి నుంచే మిగతా జనరేషన్ అంతా. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట విన్నారు కాబట్టే, చివరి వరకు ఆయన మాటల ప్రకారమే ఉన్నారు కాబట్టే వారు దీవించబడ్డారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ రోజున దేవుని పని నేనొక్కనే చేయాలా? అంతమంది ఉన్నారు కదా, అవునా? లేదా వారు ఉన్నారు కదా, నేనే చేయాలా? అవునా కదా, నేనే చేయాలా? నాతో నేనా? ఇది అసలు చేస్తే ఏంటి ఆశీర్వాదాలు అంటే, చేస్తే ఇలాంటి ఆశీర్వాదాలు చూడగలుగుతాం. సొంత నిర్ణయాలు కాదండి, దేవుని చిత్త ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు మన ఆలోచనలు వద్దు, కానీ ప్రభు చెప్పిన ప్రకారము ఇది చెయ్యాలి. ఆమేన్. ఎన్ని ఎత్తులు, ఎన్ని మూరలు, ఎన్ని అడుగులు, ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఏ కర్రను వాడాలి, ఆ కర్రను ఎలా అమర్చాలి, ఎలా దాన్ని ఒక రీతిలో తీసుకొని రావాలి, ప్రతిది కూడా దేవుని స్కెచ్ అంతే.
యేసు నామంలో. ఆయన ఏ స్కెచ్ గీసారో ఆ స్కెచ్ ప్రకారమే ఆ ఓడను ఆయన తయారు చేశారు. ఆమేన్. మనమైతే ప్రవ్వా ఏంటి ప్రవ్వా, నువ్వు చెప్పిన ప్రకారం కుదరదయ్యా ఇక్కడ, అవునా కదా. మనం సొంతంగా వెళ్ళిపోతూ ఉంటాం. 6వ అధ్యాయంలో ఇదంతా కూడా కిటికీలు ఎక్కడ పెట్టాలి, తలుపులు ఎటువైపు అసలు ఎంత అద్భుతమైన స్కెచ్ అండి అది. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద సృజించిన పశువులు కావచ్చు, చిన్న చిన్న పురుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, అవన్నీ కూడా మగ ఆడ అన్నీ కూడా జతలు జతలుగా ఆయన ఎప్పుడైనా చూసారా ఫిలిం, ఎప్పుడైనా చూసారా మూవీ, ఎప్పుడైనా చూసారా నోవాహు గారి ఆ జలప్రలయము, ఆ ఓడ తయారు అంత చూశారు కదా. ఆయన అలా కదా బ్రదర్, అలా 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 నిల్చుంటారు, అవి జతలు జతలుగా లోపలికి పంపిస్తూ ఉంటారు. అవునా? అబ్బా ఎంత చక్కగా అరేంజ్మెంట్స్ అంటే మామూలుగా ఉండదు. అర్రలు 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 అసలు ఏంటండి అదంతా దేవుని స్కెచ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఆమె ఆయన అక్కడ నిల్చొని అన్నిటినీ కూడా లోపలికి పంపిస్తూ ఉంటారు. అందుకనే ఇక్కడ యావత్తు చేసెను అని ఉంది. చెప్పండి ఏంటండి? చేసిన తర్వాత ఆయన కూడా ఓడలో అంటే వెళ్ళిన తర్వాత ఆ ఓడలో ఉన్న తర్వాత ఇవి జంతువులు, పశువులు, పురుగులు అన్నీ తీసుకుని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంటర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో నోవాహు గారు ఎంటర్ అవుతారు. ఆ ఓడలో ఎంటర్ అయిన తర్వాత అలా డోర్ క్లోజ్, కథం ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ నవ్వారే, ఎవరైతే వెక్కిరించారే, ఎవరైతే అంటే సూటిపోటి మాటలు అంటారు చూడండి, అవమానించారే, చాలామంది ఒక అవమానమైన మాటలు కదా, కానీ ఎవరి మాటల వైపు చూడలేదు. అవునా? మీరు కూడా మందిరానికి వస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచర్యలో వాడబడుతున్నప్పుడు ఈ మాటలే వింటూ ఉండొచ్చు. అవునా కాదా? లేకపోతే దూర ప్రాంతం నుంచి వచ్చి మీరు ఇక్కడ ఉంటున్నప్పుడు మీ ఇంటి వారు ఎవరైనా ఫోన్ చేసి ఫోన్ కాల్లో అక్కడే దేవుడు ఉన్నారా, అంతేనా, అక్కడే పని ఉందా, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుంది? అవునా? కొన్నిసార్లు వాళ్ళు అంటున్న మాటలకి మనకి ఏమవుతుందంటే ఒకసారి తీర్మానం తీసుకుని ఆ పని ప్రారంభించిన తర్వాత ఇంకా వద్దులే, ఆగిపోతే బాగుండో, వెళ్ళిపోతే బాగుండో, చాలే ఒక్కరోజు చేసాం కదా పని, ఎన్ని రోజులు చేస్తామండి, అవునా కదా? ఇలా చాలా ఆలోచనలు అపవాది తీసుకొని వస్తూ ఉంటుంది. కానీ నువ్వు బలముగా నిలబడాలి. ఆమేన్. యావత్తు అక్కడైనా చేశారంట. ఈ యావత్తు మనం ఎప్పుడు చేస్తాము కదా? చెప్పిన ప్రకారం చేశారు. ఆమేన్. ఆయన చెప్పిన ప్రకారము చేశారు కాబట్టే వారు దీవించబడ్డారు. వారి నెక్స్ట్ జనరేషన్ ఎవరితో ప్రారంభించబడిందండి? నోవాహు కుటుంబముతోనే ప్రారంభించబడింది. అక్కడ వారి కుటుంబం వరకు అంత స్టాప్, అంత నాశనం అయిపోయింది. ఎందుకంటే దేవుని మాట వినట్లేదు, వ్యతిరేకంగా జీవించారు. ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన బ్రతుకులు. దేవుడు చూసి 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 ఇంతమందిలో ఎవరైనా నీతిమంతులు ఉంటారా అని మొత్తం ఎంక్వైరీ చేసి అంత చూస్తే ఎవరు కనిపించారంటే దేవునికి నోవాహు ఒక్కరే కనిపించారు. ఆ నీతిమంతుడు ఒక్కడే అందరిలో కనిపించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయనని ఎన్నుకొని నోవాహు గారికి దేవుడు పనప్ప చెప్పారు. ఆమేన్. మనం కూడా నీతిగా నమ్మకంగా ఉంటే దేవుడు మనకు కూడా పనప్ప చెప్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ రోజున పనప్ప చెప్పారనుకుంటా, కానీ ఆ పని నమ్మకంగా చేయాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ పని నమ్మకంగా చేయాలి, ఆయన చెప్పిన ప్రకారం చేయాలి. మన సొంత జ్ఞానము, తెలివి దాంట్లో యూజ్ చేసామా ఏమవుతుందండి? ఇప్పుడు మేము ఉన్నామండి, మేము కూడా మాకు వర్తిస్తుందా వర్తించదా? మేమేమి అక్కడి నుంచి రాలే, అవునా కదా? మీకంటే ఎక్కువగా వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పడం ఎవరైనా చెప్తారు, కానీ దాన్ని పాటించిన బ్రతుకులే దేవునికి ఇష్టమైన బ్రతుకులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడం ఎవరైనా చెప్తారండి, చాలా గొప్ప గొప్ప మర్మాలతో కూడిన వర్తమానాలు ఇవ్వచ్చు, అవునా కదా? చాలా మర్మాలు, లోతైన మర్మాలు, చాలా విశిష్టత, చాలా మందికి చాలా జ్ఞానం ఎక్కువగా ఉంటుందండి.
బైబిల్ ప్రకారం చాలా జ్ఞానం కలిగిన వారు ఉంటారు. చాలా చక్కగా వారు ఎక్కడైనా ఏమడిగినా ఏమని చెప్పేస్తారు, అవునా కదా? కానీ చూడండి, ఎంతమంది ముందైనా, ఎంత కొన్ని వేల మంది, కోట్ల మంది ప్రజలున్న ప్రజల ముందు చాలా అవలీలగా మంచి టాకిటివ్, మంచి స్పీచెస్ కలిగిన వారు ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, ఎవరు ఎన్ని చేసినా ఎంత చెప్పినా చెప్పేది చేసేది ఒకేలాగా ఉండాలి. ఆమేనని చెప్దామా? ఆమేన్. చెప్పేది చేసేది పాటించేది ఒకేలాగా ఉన్నప్పుడు మనం దీవించబడతాం. నోవాహు గారిని ఒక స్పెషల్ దానికి ఒక స్పెషల్ వర్క్ ఆయనకిచ్చి, బాధ్యత ఇచ్చి, అరే బాబు ఇది చేయరా నాన్న, నువ్వు అందరికంటే చాలా నీతిగా ఉన్నావు, సో అందుకనే నీకు ఈ బాధ్యత ఇచ్చానంటే ఆయన నీతి ఎక్కడ కూడా పోగొట్టుకోలేదండి. ప్రైజ్ ది లార్డ్. ముందు నుంచి చివరి వరకు కూడా దేవుడు చెప్పిన ప్రకారం ఆయన చేశారు. ఆమేన్. ఆయన సొంత జ్ఞానం ఉపయోగించలేదు. ఈ రోజున మేము కూడా మా సొంత జ్ఞానం ఉపయోగించామనుకోండి, మా జీవితాలు కూడా ముందుకు వెళ్ళవు, ఎవరి వెళ్ళవండి. సొంత జ్ఞానము కాదు, దేవుడిస్తున్న జ్ఞానం, దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆ చిత్త ప్రకారమే మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. సేవకులు ఒక మాట చెప్తారు ఎప్పుడు కూడా, నాకు చాలా చాలా ఇష్టమైన మాట. ఒకవేళ దేవుని మాట మేము వినకపోతే ఇదే ప్లేస్లో, ఇదే మందిరంలో, ఇదే స్థలంలో వేరే వారిని తీసుకొచ్చి కూర్చోబెడతారు దేవుడు. నిజమండి. దేవుని మాటకు లోపడకపోతే, దేవుని ప్రకారం మన జీవితాలు వెళ్ళకపోతే మనం దీవించబడం, మనం నష్టాన్నే చూస్తాం, అవునా కదా? దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపింపులో మనం వెళ్ళాలి, లేదా దేవుడు మనల్ని తీసి పక్కకు పెట్టేస్తారు. అర్థమవుతుందా? అందుకనే యావత్తు కూడా ఆయన చేయడం జరిగింది. అక్కడ ఆయన చేశారు కాబట్టి ఆ భయంకరమైన జలప్రలయము నుండి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతంగా ఆ 6వ అధ్యాయం అంతా కూడా 6వ అధ్యాయం 9వ వచనం చదువుతామా బ్రదర్ ఒక్కసారి? ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బలమైన ప్రార్థనలు చేయబోతూ ఉన్నాం, సిద్ధంగా ఉండండి. బలమైన ప్రార్థన. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. నోవాహు వంశావళి ఇదే. yes. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఇక్కడ నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. షేము, హాము, యాపేతును 3 కుమారులను నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిచుండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకునిరి. చూడండి, దేవుడు చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా చెడిపోయి ఉన్నారు కదా, పాపంతో నిండుకొని ఉన్నారు. దేవుడు మాటలకి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఈ 9వ వచనంలో నిందారహితుడై ఉన్నాడు. ఎవరండి? నోవాహు గారు. అందుకనే అందరిలో, లోకంలో ఉన్న వారందరిలో దేవుడు ఎవరిని ఎన్నుకున్నారంటే నోవాహు గారిని ఎన్నుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఎన్నుకొని దేవుడు నోవాహు గారికి ఒక పనప్ప చెప్పారండి. 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం చదవండి బ్రదర్. దేవుడు నోవాహులో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది.
ఇదిగో వారిని దేవుడు నోవాహుతో ఇట్లా అంటున్నారు, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు అంటున్న నోవాహుతో ఇక మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఈ భూమి మీద మొత్తం బలాత్కారమే జరుగుతుంది. అంతా కూడా ప్రజలు, ఈ శరీరులంతా కూడా వారు ఏంటండి వ్యతిరేకంగా ఉన్నారు కదండి. చూడండి, చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. దేవుడు అంటున్నారు, ఎవరి కొరకు చేసుకోమన్నారు? చితిసారపు మానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు బ్రదర్, ఇక్కడ దేవుడు డైరెక్ట్ గా నోవాహుతో మాట్లాడుతున్నారు. అందరికి కొరకు కాదు నోవాహు, నీ కొరకే ఈ ఓడను తయారు చేసుకో. దేనితో తయారు చేసుకో అంటే చితి సారకపు మ్రానుతో చేసుకో. అది ఒక కర్రలో ఒక ఏమంటారు ఇప్పుడు, టేకు కర్ర ఇట్లా, ఎస్, టేకు కర్రలు ఇట్లా ఉంటాయి కదా, ఆ కర్రల్లో ఒక కర్ర వెరైటీ అన్నమాట. దానితో నీ కొరకే స్పష్టంగా రాస్తుంది ఇక్కడ. దేవుడు స్పష్టంగా నోవాహుతో మాట్లాడుతున్నారు. అందరిలో చూస్తే ఆయనే నీతిపరుడుగా, నిందారహితుడుగా కనిపించారు. అందుకనే ప్రభు నోవాహుతోనే మాట్లాడుతూ, నోవాహు, ఈ భూమి మీద అంత బలాత్కారమే ఉంది, ప్రజలు అంత విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నారు, ఇక నాశనం అయిపోబోతుంది మొత్తం అంతా. ఇదిగో నేను చెప్తున్న మాట విను, ఏంటో తెలుసా? నీవు చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను తయారు చేసుకో. అందరి కొరకు కాదు సుమి, ఎవరి కొరకు? నీ కొరకే, డైరెక్ట్ నీ కొరకే. చదవండి బ్రదర్. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ఇప్పుడు దేవుడు అంటున్నారు, ఓడను తయారు చేసుకో అని చెప్పారు. తయారు చేసుకోమనగాని ఎలా తయారు చేయాలి? అవునా కదా? ఎలా తయారు చేయాలో కూడా చెప్తున్నారండి. లోపల బయట చూడండి, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. కీలు అంటే ప్రైజ్ అలాడ్. అప్పట్లో అదే మొత్తం అంత గమ్ములే కదా. చూడండి, కీలు పూయవలెను. నీవు దానిని చేయవలసిన విధం ఇది. నీవు దాన్ని ఇంకో ఈ విధముగా చెయ్యి నోవాహు, ఈ విధంగా చెయ్యి, నేను చెప్పింది చెయ్యి. ఆ ఓడ 300 మూరల పొడుగును 70 మూరల వెడల్పును 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. 30 మూరల ఎత్తును గలదై ఉండెను. అర్రే, హైట్, విడ్త్, లెంత్ మొత్తం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? వెడల్పు, ఎత్తు అసలు ఎలా ఉండాలి నోవాహు? ఇదో ఇలా చెయ్యి. చదవండి బ్రదర్. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి, చూడండి, మూరెడు కిందికి దాన్ని ముగించవలెను. అర్రరే, చదవండి. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. కింద అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. చూడండి బ్రదర్, ఎంత బాగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. మూడో అంతస్తు, రెండో అంతస్తు, ఒకటో అంతస్తు. అంతస్తు అంటే ఒక స్టేర్ వైజ్గా కట్టండి. దాని తలుపు ఎటు ఉండాలో కూడా చెప్తూ ఉన్నారు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడ ఏమి చేయాలో కూడా చెప్తున్నారు. చదవండి బ్రదర్. ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇది జ్ఞాపకం ఉంచుకోండి. చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొనే సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ప్రభువే తీసుకొస్తారు. చెప్పండి ఏంటండి? ఎందుకు తీసుకొస్తారో తెలుసా? ఆయన చూడండి, ఆయన చూడండి, నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి నేనే
జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం కింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. నాశనం చేయుటకు ఎందుకు? మొత్తము అంతా కూడా బలాత్కారమే కనిపిస్తూ ఉంది. అర్థమవుతుందా? చూశారు, ఓపిక పట్టారు. దేవుడు ఎన్నోసార్లు చెప్పారు. దాని తర్వాత జల ప్రళయాన్ని తీసుకొచ్చారు నాశనము చేయడానికి. ఈ రోజున చాలా చాలా భయంకరమైన సునామీలు చూస్తూ ఉంటాం మధ్యలో కదండి. అంతకు 2020లో ఆ మధ్యలో ఏం చూసామండి? కరోనా చూసాం. అది గుర్తుండిపోయింది జీవితాలకు, అవునా? ఇంకా చాలా చాలా చూసామండి, ఇంకా చాలా చూడబోతూ ఉన్నాము కూడా. ఇవి ఎందుకు అంటే దేవునికి ఇష్టము లేని పనులు జరగడం ద్వారా, ఆయన ప్రజలైన వారు ఆయనకి ఇష్టము లేని పనులు చేయడం ద్వారా నేనే ఇది నాశనం చేస్తున్నాను నోవాహు అని మాట్లాడుతున్నారు. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశింపవలెను. అరే సూపర్ పోండి. నోవాహు గారు నిందారహితుడై ఉన్నారు, నీతిమంతుడిగా కనిపించారు. ఆయన ద్వారా ఆ కుటుంబం అంతటికి కూడా రక్షణ యేసు నామంలో చెప్తున్నారు. ఏంటో తెలుసా? నీవు, నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు, వీరికి మాత్రమే అనుమతి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళని కూడా సిద్ధం చేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఎవరి ద్వారా అండి ఇదంతా? నోవాహు ద్వారా. ఈ విఐపి పాస్ ఎవరి ద్వారా? అందరికీ లేదు, నోవాహు ద్వారా. నోవాహు కుటుంబంలో ఉన్న వారికి ఇది కలిగింది. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎస్, చదవండి బ్రదర్. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడదియు నుండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటిలోను ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగును అని చెప్పాను. మొత్తం అంత ప్లాన్ గీసి ఇలా చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఇలా చేయండి. ఈ ప్లాన్ చూస్తే నిన్న నైట్ ప్లాన్ గుర్తొస్తుంది. నిజంగా సేవకుడు ప్రయాస ఇంత కాదండి. సేవకుడు ఎవరితో ప్రార్థన గోపురంలో నుంచి మాట్లాడరు. ఆయన ఎలా కమ్యూనికేట్ అవుతారంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే లిస్ట్ ఏదైనా ఉంటే రాసి ఇస్తారు. దాంట్లో నిన్న ఇక్కడ జరుగుతున్న పనుల కొరకు కొద్దిమందికి పనులు అప్పచెప్పారు, బాధ్యతలు అప్పచెప్పారు. ఎంత చక్కగా దాన్ని వివరించారంటే అసలు ఆయనకు ఆ ప్రార్థన గోపురంలో ఈ 15 రోజు ఎలా ఉన్నారో ఏమో కదా. అసలు ఓపిక ఉండదండి, అస్సలు ఓపిక ఉండదు. చాలా నీరసం ఉంటుంది. కానీ అందరూ దీవించబడాలి, అందరూ గొప్పవారు అవ్వాలి, అదొక్కటే ఆశ. తన శరీరాన్ని అలా నలగొట్టుకుంటూ ఉంటారు, దేవునితో కోచాడుతూ ఉంటారు. తన ప్రయాసని ప్రభు చూడాలి, అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరగాలని. నిన్న ఈవినింగ్ సేవకుడు రాసి ఇచ్చిన లెటర్ ఏదైతే ఉందో అది మేము చూసినప్పుడు చాలా అసలు ఏమి ప్రయాస. ఒక్కొక్క
ఒక్కొక్కరికి బాధ్యతలు ఇచ్చి ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, ఈ పని చేయండి, మీ ద్వారా ప్రభుకి మహిమ కలగాలి. మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, మీరు ఖచ్చితంగా దీవించబడతారమ్మా. ఇంకా ఆయన పంపించిన ఆ లెటర్ మాత్రమే చూసుకోవడం అంతే. చూడండి, నోవాహు గారి చివరిలో ఆయన కొరకు రాసి ఉంది, నోవాహు ఇట్లు చేశాను. నోవాహు అట్లు చేసెను. చూడండి ఇక్కడ నోవాహు అట్లు చేశాను అనగా ఇలా చేశారు అని చెప్తున్నారు. దేవుడు, ఒక్క నిమిషం బ్రదర్, ఎలా చేశారంటే దేవుడు ముందు 13వ వచనంలో దేవుడు నోవాహుతో ఏదైతే మాట్లాడి ఇవన్నీ చెప్పారో దాని ప్రకారం అంట ఆయన అట్లు చేశాను అని ఇక్కడ రాయబడింది. అంటే 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ వచనాల్లో ప్రభువు అంతా కూడా చాలా స్పష్టంగా నోవాహు ఇదిగో ఇలా చేయి, అలా చేయి, ఇక్కడ కీలుపోయి ఇంకో ఇక్కడ ఈ తలుపు పెట్టు, ఇదిగో ఇంత వెడల్పు, ఇంత ఎత్తు, ఇదిగో ఇంతలా, ఇదిగో ఇంతలా నువ్వు చేయాలి, అరలుగా పెట్టు, ఇదిగో 1వ అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు, ఈ అంతస్తులు లాగా నువ్వంతా కూడా చేసే. ఇదిగో దీనిలోకి నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు, వాళ్ళతో పాటు ఇదిగో అన్నీ కూడా జంతువులు, ఏంటండి పక్షులు, నేల మీద పురుగులు, 2 అంటే జతలు, 1 మగ 1 ఆడ, ఇదంతా కూడా చేసుకొని నువ్వు సిద్ధంగా ఉండమని ప్రభు ఏదైతే చెప్పారో నోవాహు అలా చేశారంట. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రైజ్ అలా చేశారు. కంటిన్యూషన్లో దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాను. చెప్పండి, యావత్తు చేశాను. ఆయన చేశారు, యావత్తు చేశారు. నెక్స్ట్ ఏంటి చేశారు కాబట్టి ఏంటి, ఆయన ద్వారానే నెక్స్ట్ జనరేషన్ ఏదైతే నాశనం అయిపోయిందో అదంతా కూడా అవుట్. ఇక ఆయనతో తన కుటుంబంతో పాటు నెక్స్ట్ అంతా కూడా విస్తరింపబడిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున మనము కూడా తీర్మానాలు తీసుకుంటాం. సేవకుడు కొన్ని బాధ్యతలు అప్పగించి, ఇదిగో పలానా బ్రదర్ ఈ బాధ్యతలో మీరు ముందుకు వెళ్ళండి, ఇంకో ఈ పనిలో మీరు ముందుకు వెళ్ళండి, ఈ పని చేయండి నాన్న, ఇలా చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన యావత్తు చేసినట్లుగా మనము కూడా చేస్తే మన ద్వారా గొప్ప కార్యాలు చేయబడుతుంది. ఆమేన్. మన ద్వారా గొప్ప కార్యాలు చేయబడతాయండి. ఆమేన్. నోవాహు ద్వారా నెక్స్ట్ జనరేషన్ అంతా ఎలా క్రియేట్ అయ్యిందో మన ద్వారా కూడా దేవుడు అది చేయబోతున్నారండి. అద్భుతాలు చేయబోతున్నారు మన ద్వారా. ఇకను గొప్ప 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 కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఆమేన్. అందుకని ఆయన చెప్పిన ప్రకారము చేయాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున సంగమ సేవకుడు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించి, సేవకుడి నోటి నుండి వచ్చిన మాటలు కావు అవి. ఆ బాధ్యతలు సేవకుడి నోటి నుండి వచ్చిన బాధ్యతలు కానే కావు. అవి లిటరలీగా దేవుడు స్వయంగా తన నోటితో పలికిచ్చిన బాధ్యతలు అవి. ఎవరైతే ఆయన చెప్పిన ప్రకారం, అనగా సేవకుడు కాదండి, దేవుడు చెప్పిన ప్రకారం ఆ మాటలు పలికింది దేవుడు. ఆయన మాటల ప్రకారం చెప్పింది ఎవరైతే చేస్తారో నోవాహు గారు తన కుటుంబము ఆశీర్వదింపబడినట్లుగా మనము కూడా దీవించబడబోతున్నామండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 రోజు చేసి, 2వ రోజు చేసి, 3వ రోజు చేసి, నాకెందుకులే, అవసరమా, నా ప్రకారం నేను వెళ్తే సరిపోదా, అవునా, నాదేదో నేను చూసుకుంటే సరిపోదా? ఇది కాదండి, దేవుడు చెప్పిన ప్రకారం చేయాలి. ఆమేన్. సొంత ఆలోచనలు ఎక్కడ కూడా పని చేయొద్దు, సొంత నిర్ణయాలు ఎక్కడ కూడా పని చేయొద్దు. ఎప్పుడు దేవుని చిత్త ప్రకారమే మన జీవితాలు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎప్పుడైతే అలా ఉంటామో అప్పుడు మనం దీవించబడతామండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఏమి విశ్వాసం అని నోవాహు గారికి అద్భుతం. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఒకటే ఉంది, ఆయన మాట ఒకటే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆయనతో
చూడండి, ఇదిగో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, ఇక నాశనం చేయబోతున్నాను నోవాహు, ఇదిగో నువ్వు ఓడను కట్టుకో, జలప్రలయం రాబోతుంది అన్నప్పుడు జలప్రలయం అక్కడ లేదు. ఉందా? రాబోతుంది అని చెప్పారు, ఉందా? కానీ ఆయనకున్న విశ్వాసం ఆ ఓడను కట్టేటట్లుగా చేసింది. ఆమె గట్టిగా చప్పట్లు కొడదామా? అక్కడ జలప్రలయం లేదు, కానీ రాబోతుంది, వస్తుంది నోవాహు. కానీ విశ్వాసం చూడండి ఎంత గొప్ప కార్యాన్ని చేసిందో. ఆమెన్, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామా? అది అలా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. జలప్రలయం లేదు, కానీ అక్కడ దేవుని మాటను విశ్వసించారు, నమ్మారు, ఆయన చిత్త ప్రకారం ఆయన చెప్పినట్లుగా చేశారు. ఆయన రక్షింపబడ్డారు, తన కుటుంబం అంతా కాపాడబడింది. దాని ద్వారా వారితో పాటే ఆ నెక్స్ట్ జనరేషన్ అంతా రావడం మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాలు కూడా అంతండి, దేవునికి ఇష్టకరమైన జీవితాలుగా ఉండాలి. నిందారహితుడై ఉన్నాడంట. ఆ నీతి కలిగిన జీవితాన్ని పట్టుకొని ప్రభు అద్భుతంగా ఆయనకు బాధ్యత అప్పగించి ముందుకు నడిపించారు. ఈ రోజున నువ్వు కూడా నీతిగా ఉంటే నీకు కూడా బాధ్యత ఇస్తారు. ఆమేన్. బాధ్యతలో దేవుడు నిన్ను నడిపిస్తారు. ఆ బాధ్యత ప్రకారం, ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం అది నువ్వు చెప్పినట్లుగా చేస్తే నీవు కూడా దీవించబడతావు. గట్టిగా చప్పట్లు కొడదామా? అలాంటి జీవితాలుగా మన జీవితాలు కూడా ఉండునుగాక, మన బ్రతుకులు ఉండునుగాక. మధ్యలో ఆగిపోయే జీవితాలు కాదండి. మధ్యలో ఆయన ఇచ్చిన పనిని మనమే చేతులారా వద్దు వద్దు, అవునా కాదా? అవునా? ఏం చేస్తామండి? వద్దు, ఇట్లా ఇట్లా నెట్టేస్తాం. ఆ ప్లేస్లో వచ్చి వేరే వాళ్ళని కూర్చోబెడతాడు దేవుడు, అంతేనా? వేరే వాళ్ళని వచ్చి కూర్చోబెడతారు. నువ్వు తర్వాత ఏమి చేసినా, నువ్వెంత గోజాడినా లేదు, వచ్చినప్పుడే ఏదైనా, అవునా? వచ్చినప్పుడే ఇచ్చినప్పుడే పట్టుకోవాలి, అప్పుడు దీవించబడతాం. ఆమేన్. ప్రయాస చూడండి, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉండగా మరి ప్రేయర్ వారియర్స్ కావచ్చు, మీడియా టీం కావచ్చు, ఇక్కడున్న బ్రదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, సేవకుడి ప్రయాస చూడండి, కన్నీటిని చూడండి, ఆయన ప్రయాసను చూద్దామండి. అంగలార్పణ చేస్తూ ప్రభు సన్నిధానంలో గోజాడుతూ ఉన్నారు కదా, అవునా కదా? కటిక ఉపవాసంలో ప్రభుని అడుగుతూ ఉన్నారు. ఎవరి కొరకు అండి? ఎవరి కొరకు చెప్పండి? ఏ బ్రతకలేకనా? అవునా? అటు బిడ్డల్ని చూడకుండా చిన్న చిన్న బిడ్డలండి, పసిబిడ్డలు. కెన్నీ బాబు అయితే జస్ట్ 3 years బాబు. అటు పిల్లల్ని చూడకుండా, లేదా భార్యగా నన్ను చూడకుండా, ఎవరితో మాట్లాడకుండా, అన్నిటినీ పక్కలా పెట్టేసి దేవునితోనే ఆ 40 రోజులు ఒక ప్రతిష్ఠితమైన, విశేషకరమైన, ఒక తీర్మానం కలిగిన, లేకపోతే త్యాగపూరితమైన ఉపవాసం అండి ఇది. ప్రైజ్ ది లార్డ్. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు చూస్తే, తిరిగి మీ అందరితో పాటు నేను, మా పిల్లలు మేము అంతా కూడా మీతో పాటు ఆ స్టేజ్ మీద చూడాలి. ఇక్కడ ఏమి జరిగినా ఏమైనా, అవునా కాదా? ఎందుకండి ఇంతగా? సంగమా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రజలందరి క్షేమం కొరకు, రక్షణ కొరకు. మోషే ఎలా విజ్ఞాపన చేశాడు ప్రభు సన్నిధానంలో? దేవా, ఈ ప్రజల జ్ఞాపకం చేసుకోయ్యా, సహాయం చేయమని అడిగినప్పుడు మోషేని ప్రభు నిజంగా తన ప్రార్థన ఆలకించి ఆ ఇజ్రాయేల్లో వారిని దేవుడు కాపాడారండి. అద్భుతంగా నడిపించారు, అద్భుతమైన రీతిలో, అద్భుతమైన స్థితిలో ఉంచారు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రోజున సేవకుడు కూడా అంగలార్పణ చేస్తుండగా, అడుగుతుండగా, గోచాడుతుండగా ప్రభు సన్నిధానంలో ఏదైతే అడుగుతున్నారో అది చూడబోతున్నాం కల్లారా. ఆమెనని చెప్దామా? బాధ్యత కలిగి ఉందాం, ముందుకు సాగుదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సమయంలో వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. దేవా, నీవిచ్చిన బాధ్యతను, నీవిచ్చిన పనిని అయ్యా నమ్మకంగా చివరి వరకు కూడా అది నీవు చెప్పినట్లుగా నేను చేయాలయ్యా. యావత్తు చేసే కుమార్తెగా నేను ఉండాలి, యావత్తు చేసే జీవితంగా నా జీవితం ఉండాలయ్యా. నీ ప్రకారం, నీ చిత్త ప్రకారం నేను ఉండాలి. ఎటువంటి విషయంలో ఏ ఆటంకాల వైపు నేను చూడొద్దు, కానీ నీ వైపే నేను చూచుట కృప చూపించండి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఆమేన్.